దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో నా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకొని మనము సందేశాన్ని ప్రారంభం చేసుకుందాం. అందరు దయచేసి స్థల్లో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం ప్రభు సహాయాన్ని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మా ప్రభువా, మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. నాయన, నీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న గొప్ప కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన, మీ యొక్క సువార్తను ప్రకటించాలనే ఆశ మాకున్నది, కానీ నాయన మేము దాని ప్రకారం జీవించలేకపోతున్నాం. దయతో క్షమించండి నాయన. ఈ సాయంకాలం నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని తగిన రీతిలో బలపరచమని, ప్రోత్సహించమని, ఆశీర్వదించమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి నాయన మమ్మల్ని నాయన మార్చమని నాయన నీ పాదాల దగ్గర గోజాడుతుంటున్నాం. ఎందుకంటే నాయన నీ వాక్యము జీవము గలది, నీ వాక్యము సత్యమైనది నాయన, బలము గలది నాయన. అటువంటి వాక్యం మేము వినాలని ఇష్టపడుతుంటుండగా నీ కృపలో తండ్రి, మీరే తండ్రి కనికరించి నాయన అయోగ్యులమైన మాకు నాయన నీ పరలోక స్వరాన్ని వినిపింపచేయండి తండ్రి. అల్పుడు, అయోగ్యుడు నాయన, ఎంతో పెద్ద అపరాధి మీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా తండ్రి మీరే కనికరించి క్షమించి నాయన మీ బంగారు నోటికి నాయన ఈ మట్టి బూరను సాధనముగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయాన్ని మా అందరి జీవితాల్లో మీరే గొప్పగా దీవించి ఆశీర్వదించుమని యేసు ప్రభువారి శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాను నేను. మీరందరూ ఆలకించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9-10 వచనాలు. సీవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు రాయబడెను. 10వ వచనం. రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రనెక్కించి ఆ తాకీదును వారి చేత పంపించెను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. మనము ఇక్కడ చదివిన వాక్య భాగము మీలో చాలామందికి తెలుసు. ఎస్తేరు యొక్క స్టోరీ మీ అందరికీ తెలుసు. మనం చదివిన ఈ ప్రత్యేకమైన వాక్య భాగం 8వ అధ్యాయంలో ఎస్తేరు గ్రంథంలో గొప్ప యూటర్న్ని మనం చూస్తాం. ఇక్కడ మనము చదివిన ప్రకారము అహష్వేరోషు రాజు ఒక శాసనము చేస్తున్నాడు కదా. ఆ శాసనము చేసినప్పుడు వాళ్ళట ఆ శాసనాన్ని 127 సంస్థానములోకి తీసుకుపోతున్నారట. ఎన్ని సంస్థానములో? 127. అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు. నిజానికి ఇది BC 4th సెంచరీలో జరిగిన చరిత్ర ఇది. ఎన్ని సంస్థానాలు చెప్పండి? 127 సంస్థానాలు కదా. సో ఈ శాసనము రకరకాల భాషల్లో రాశారు, రకరకాల జాతులు. ఏ దేశం నుంచి ఏ దేశం వరకు అంట? హిందూ దేశము నుంచి కూషు దేశం, అంటే మోడర్న్ ఇండియా. హిందూ దేశం అంటే ఇండియా మనకందరికి తెలుసు కదా. బైబుల్లో భారతదేశము రాయబడి ఉన్నది, హిందూ దేశము ఇండియా. ఇంగ్లీష్ బైబుల్ అయితే క్లియర్గా ఇండియా అని రాయబడి ఉన్నది. సో భారతదేశము అనేది బైబుల్లో ఉన్నది. సో దగ్గరగా భారతదేశం అంటే బర్మా, భారతదేశానికి కదా ఆగ్నేయం వైపు ఉన్న బర్మా దేశము నుంచి కదా చాలా దూరం, కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న కూషు దేశం వరకు ఈ శాసనము అందించబడాలి. సో సంస్థానములు అంటే మనకు అర్థం కావడానికి 127 దేశాలు అనుకుందాం కదా. ఈ రోజుల్లో మోడర్న్గా మనం మాట్లాడినా కానీ ఈ బోర్డర్ నుంచి ఆ బోర్డర్ వరకు చాలా దేశాలు ఉన్నాయి. సో మనకు అర్థం కావటానికి ఎన్ని దేశాలు అనుకుందాం చెప్పండి? చెప్పాలి, గట్టి చెప్పాలి. ఎన్ని చెప్పాలా?
127 దేశాలకు ఈ శాసనం అందించబడాల. సో అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే 10వ వచనం, రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు మొర్దెకై వ్రాయించి రాజఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజనగర పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రను ఎక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించారు. సో ఈ శాసనము చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది 127 దేశాలకు ఎమర్జెన్సీ బేసిస్ మీద వెళ్ళాల. ఆలకిస్తున్నారా? ఇది చాలా అర్జెంటుగా వెళ్ళాలా. దీనికోసం స్పెషల్గా పెంచబడిన గుర్రాలను వాళ్ళు తీసుకున్నారు. సో మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక 127 మంది మంచి సైనికుల్ని సెలెక్ట్ చేశారు వాళ్ళు. 127 మంది మంచి మంచి సైనికులను సెలెక్ట్ చేసి మంచి మంచి గుర్రాలను సెలెక్ట్ చేసి ఈ శాసనాన్ని పంపిస్తున్నారు. కింద 14వ వచనం చూడండి. 14వ వచనం, రాజు నగరికి పెంచబడిన బీజాశ్వముల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపింపబడి అతి వేగముగా బయలుదేరిరి అంటున్నాడు. అందరూ అతి వేగముగానండి. ఎట్లా బయలుదేరారట వీళ్ళు? సో ఈ శాసనం అనేది ఎక్కడ ఆగటానికి వీల్లేదు. ఈ శాసనం అనేది తొందరగా పోవాలి. ఈ శాసనం అనేది స్పెషల్ హార్సెస్ మీద, స్పెషల్ అంచెగాండ్రు అంటే మన భాషలో చెప్పాలంటే మెసేజ్ని తీసుకుని పోయేవాళ్ళు. ఈ కొరియర్ బాయ్స్ లాగా అనమాట. మంచి మంచి సైనికులను సెలెక్ట్ చేశారు. వీళ్ళేంట అతి వేగముగా బయలుదేరారు. ఎందుకు అంటే ఇది రాజుగారు ఇస్తున్న శాసనం, చక్రవర్తి ఇస్తున్న శాసనం ఇది. వింటున్నారా? ఎందుకు ఇది ఇంత అర్జెంటుగా పోవాలి? ఎందుకు ఈ మెసేజ్ ఇంత వేగంగా పోవాలి? ఎందుకు అంటే దీనికంటే ముందు ఇంకొక శాసనం ఇవ్వబడ్డది. దీనికంటే ఒక 2 నెలల ముందు ఒక శాసనం ఇవ్వబడ్డది. ఆ శాసనములో ఏమని చెప్పబడ్డదంటే యూదులందరినీ ఎక్కడోళ్ళక్కనే చంపివేయచ్చు. యూదులందరినీ చంపివేయచ్చు. ఎందుకంటే మనకందరికి ఆ స్టోరీ తెలుసు. హామాన్ వస్తాడు, మొర్దెకై నమస్కారం చేయడు. షార్ట్ చేసి చెప్తున్నాను. సో హామాన్ ఏమనుకుంటున్నాడంటే ఒక్కడు మొర్దెకైని నాశనం చేయడం కంటే జాతి మొత్తాన్ని నాశనం చేద్దాం అనుకుంటాడు, యూదుల జాతిని అందరు. సో 3వ అధ్యాయములో ఒక శాసనం వెళ్తుంది దీనికంటే 2 నెలల ముందు. ఆ శాసనం ఏంటంటే ఎవరెవరైనా మీ ఇంటి పక్కన యూదులుంటే, వింటున్నారా, ఆ యూదుల్ని మీరు చంపివేయచ్చు, వాళ్ళ ఆస్తిని మీరు తీసుకోవచ్చు. సో ఆ 127 దేశాల్లో చెదిరిపోయిన యూదులు 1,00,000కు పైన ఉన్నారు. సో ఈ 1,00,000 మందికి మరణ శాసనం వెళ్ళింది ఒక 2 నెలల క్రితం. ఏం శాసనం అని చెప్పండి? సో మరణ శాసనం 2 నెలల క్రితం వెళ్ళిపోయింది. సో ఎక్కడైనా యూదులు అంటే అందరూ అసహించుకుంటున్నారు. పక్కన వేరు వేరు జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ యూదులను అసహించుకుంటున్నారు. కాబట్టి ఈ మరణ శాసనం ప్రకారం మీ ఇంటి పక్కనున్న మీకు ఇష్టం లేని యూదులందరినీ మీరు ఫ్రీగా చంపివేయచ్చు. మీకు ఎటువంటి శిక్ష లేదు. చంపివేస్తే మీకు వాళ్ళ ఆస్తి వస్తుంది, వాళ్ళ ఇల్లులు మీకు వస్తాయి అని బంపర్ ఆఫర్ ఇచ్చారు ఆ మరణ శాసనంలో. చూస్తారా? ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం, ఎస్తేరు 3:12, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములోని జనుల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి, ఆయా జనముల భాషను బట్టి, అంటే ఈ 127 దేశాల్లో ఉన్న వాళ్ళ లిపి, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ డైలెక్ట్ను బట్టి రాజైన అహష్వేరోషు పేరిట వ్రాతగాండ్ర చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడిన. ఇదేం శాసనము? మరణ శాసనం. ఇదేం శాసనం చెప్పండి? చూడండి 13వ వచనంలో, ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొని, తాకీదులు వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని
తాకీదులో అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడ్డాయి. ఒక్కరోజే యూదులందరినీ చంపాడు. పిల్లలను వదిలిపెట్టొద్దు, ముసలులను వదిలిపెట్టొద్దు, అందరినీ ఒక్కరోజు చంపేయండి. వాళ్ళ చంపిన వాళ్ళదే వాళ్ళ ఆస్తి అంత. చూడండి 15వ వచనం. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఆ ఆజ్ఞ శూషణ కోటలో ఇయ్యబడెను. దాన్ని విని శూషణం పట్టణము కలతపడెను అని చూస్తుంటున్నాం. సో ఈ మొదటి శాసనము కూడా వేగంగా వెళ్ళిపోయాను. మరణ శాసనము కూడా వేగంగా వెళ్ళిపోయాను. అర్థమవుతుందా? ఈ మరణ శాసనం ఏమని చెప్తా ఉందంటే పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఎవరిని వదిలిపెట్టొద్దు, అందరినీ చంపివేయమని చెప్తాం. సో ఈ 3వ అధ్యాయం తర్వాత ఏమవుతుందంటే ఈ యూదులలో నాయకులైన ఎస్తేరు, రాణిగా ఉంటున్న ఎస్తేరు, మొర్దెకై గైడెన్స్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు అందరూ గోనెపట్ట చింపుకొని, గోనెపట్ట కప్పుకొని, బూడిద తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే రాజు మనసు మార్చబడుతుంది కదా. సో మీరు ఇంటికి వెళ్ళినాక ఎస్తేరు గ్రంథం చదువుకోండి. అది ఏమవుతుందంటే ఎస్తేరు హామాను యూదులందరినీ చంపివేద్దాం అనుకున్నాడు. మొర్దెకై కోసం ఒక స్పెషల్ ఉరికొయ్యను చేశాడు. సో లాస్ట్కి రోమా 8:28 చెప్పినట్లు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నట్లు ఆ పరిస్థితులన్నిటిని దేవుడు తన సార్వభౌమ అధికారములో సమకూర్చాడు. ఎవడు తీసిన గుంటలో వాడే పడతాడు అన్నట్టు. ఏది విత్తుతావో అదే పంటను కోస్తావని దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆ మొర్దెకై కోసము హామాను ఏ ఉరికొయ్య అయితే సిద్ధపరిచాడో ఆ ఉరికొయ్య మీదే హామాను ఉరిదీయబడతాడు కదా. సో ఎస్తేరు గ్రంథము ధ్యానించేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, హామాను సాతానుకు గుర్తు. హామాను ఎవరికి సాదృశ్యం చెప్పండి? సాతాను. ఈ సాతానుడు మరణ శాసనం ఇచ్చాడు, అందరినీ చంపివేయమని శాసనం ఇచ్చాడు. కానీ ఇప్పుడు సాతాను చచ్చిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి సాతాను? చూడండి 7వ అధ్యాయం చివరి వచనం చూడండి. 7వ అధ్యాయం చివరి వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరిదీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారి. నాకెళ్ళి చూడాలి. మరణ శాసనము హామాను చేశాడు, కానీ రాజుగారి ఉంగరము చేత ముద్రించబడి వెళ్ళిపోయాడు. హామాను చనిపోయాడు, కానీ శాసనము చనిపోలే. అది మీకు అర్థం కావాలి. హామాను చనిపోయాడు కానీ శాసనం ఇంకా యాక్టివ్గా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మరణ శాసనం ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. పాపము వలన వచ్చు జీతము మరణము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనములో ఎవడైతే పాపము చేస్తాడో వాడు చనిపోవాలి అంట. సో సాతాను ఆ యొక్క పాపాన్ని లోకానికి తీసుకుని వచ్చినప్పుడు, ఆదాము పాపము చేసినప్పుడు ఏమైందంటే మనుషులందరూ పాపులుగా మార్చబడ్డారు. దాని ద్వారా మరణం అనేది వచ్చింది. సో పుట్టిన ప్రతి ఒక్కడికి మరణ శాసనం ఉన్నది. వాడి తల మీద మరణము అని రాసుకొని పుడుతున్నాడు వాడు. వింటున్నారా? పుట్టిన ప్రతి ఒక్కడు శారీరక మరణం మాత్రమే కాదు కానీ ఆత్మీయ మరణముతో పుడుతున్నాడు వాడు. పుట్టిన ప్రతి ఒక్కడు నరకానికి వెళ్తున్నాడు. ఎందుకంటే వాడి మీద ఏమని వ్రాయబడి ఉన్నదంటే పాపం వలన వచ్చు జీతము మరణము. అది శారీరక మరణము కాదు కానీ ఏ మరణం? అది ఆత్మీయ మరణం. ప్రతి ఒక్కడు ఈ మరణ శాసనము యొక్క కాగితం పట్టుకొని వస్తున్నాడు భూలోకంలోకి. యేసు ప్రభువారు కల్వరి శిలువలో సాతాను చంపేశాడు. హామాను చనిపోయాడు, కానీ ఆ శాసనం ఏముంది? యాక్టివ్గా. ఆలకిస్తున్నారా? హామాను చనిపోయినా కానీ శాసనం ఏమైంది? శాసనం చనిపోలే. మరణ శాసనం అదే విధంగా ఉంది.
యేసు ప్రభువారు సాతానును శిలువలో అనగదొక్కాడు. సాతాను తల చితగొట్టబడ్డది. కానీ ఆ మరణ శాసనము అదే విధంగా. సో 8వ అధ్యాయంలో మనం మొదట చదివిన వాక్య భాగంలో ఇప్పుడు 2వ శాసనం చేయబడుతుంది. మొదటి శాసనం ఏ శాసనం చెప్పండి? మరణం. ఆ మరణ శాసనం ఉంటే కలత. ఆ మరణ శాసనం విన్న యూదులందరూ అనుకోవచ్చు మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నారేమో, మనకు తెలియదు. ఎందుకు ఆ రోజు నా ఇంటి పక్కనోడు నన్ను చంపివేస్తాడు, ఈ రోజే నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడేమో. అబార్షన్స్ అవుతా ఉండొచ్చు. అందరూ డిప్రెషన్లోకి పోయారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమాధానము లేదు, కలత, టెన్షన్, డిప్రెషన్, ఈ విధంగా పాపపు క్రియలు లాగా వాళ్ళంతా యూదులంతా భయంకరమైన డిప్రెషన్లో ఉంటున్నారు. కానీ దేవుడు ఏం చేశారంటే ఇప్పుడు పరిస్థితుల్ని మార్చాడో, ఇప్పుడు జీవశాసనం ఇస్తున్నాడు. ఈ 2వ శాసనం ఏంటో చెప్పండి? జీవశాసనం. ఈ 2వ శాసనం కూడా రాజుగారి ఉంగరం ఇవ్వబడ్డది, సంతకం చేయబడ్డది. ఇప్పుడు ఈ యొక్క జీవశాసనం ఇచ్చినప్పుడు ఏమి కావాలి? ఇది తీసుకొని పోవాలా వద్దా? ఈ 127 దేశాల్లో ప్రజలందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మా ఇంటి పక్కనోడు నన్ను పలాని రోజున ఏ విధంగా చంపుతాడో నాకు తెలియదు, నా పిల్లల్ని నా కళ్ళ ముందే చంపుతాడు, ముందు నా పిల్లల్ని చంపినాక నన్ను చంపితే నా పిల్లల్ని చనిపోవటం నేను చూడలేను అని భయంకరమైన డిప్రెషన్లో వాళ్ళు ఉంటున్నప్పుడు దేవుడు జీవశాసనం ఇచ్చాడు. 8వ అధ్యాయంలో ఏం శాసనం ఇచ్చాడు చెప్పండి? జీవశాసనం. ఈ జీవశాసనము ఆ రోజుల్లో వాళ్ళకి మొబైల్స్ లేవు, వాట్సాప్లు లేవు, టీవీలు లేవు. కానీ ఎవరున్నారు? వాళ్ళకి ఈ అంచెగాండ్రు ఉన్నారు. వాళ్ళ కోసం గుర్రాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలంటే ఆ యొక్క శాసనం తీసుకోవాలి. వాళ్ళు ఈ శాసనం తీసుకొని వాళ్ళు వెళ్ళాలి. ఏ శాసనం ఇది? జీవశాసనం. 8వ అధ్యాయంలో ఏ శాసనం చూస్తున్నాం మనం? ఇది జీవశాసనం. సో రాజుగారు ఈ శాసనం చేశాడు. దీని మీద ముద్ర పడ్డది, సీల్ పడ్డది, రాజుగారి సీల్. 127 దేశాల్లో ప్రజలందరూ బాధలో ఉన్నారు, మరణములో ఉన్నారు, కలతలో ఉన్నారు. ఈ శాసనం ఇప్పుడు వాళ్ళకి అతి వేగంగా చేరాలి. ఎందుకంటే ఎవరు చనిపోతారో తెలియదు. సో 8వ అధ్యాయానికి రండి. 14వ వచనంలో అక్కడ ఏమని వ్రాయబడ్డదంటే, రాజు నగరి పనికి పెంచబడిన బీజాశ్వముల మీద ఎక్కిన అంచెగాండ్రు రాజు మాట వలన ప్రేరేపించబడి అతి వేగముగా బయలుదేరి. ఎట్లా బయలుదేరారంటే వీళ్ళు చెప్పండి? అతి వేగముగా. నీవు పోయి ఈ జీవశాసనము చనిపోతున్న వాళ్ళకి ఇవ్వాలి. నీవు ఈ జీవశాసనం ఇయ్యకపోతే వాళ్ళ ఆ దేశంలో ఆ 127 దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ మేము బ్రతకొచ్చు అన్న ఫ్రీడమ్ ఉన్నదని వాళ్ళకి తెలియదు. దేవుడు నిన్నెన్నుకున్నాడు. ఈ 127 సంస్థానాలకు పోవటానికి, వాళ్ళు చనిపోతున్నారని చెప్పటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు చెప్పండి? నిన్నెన్నుకున్నాడు. అంచెగాండ్రు రోమా ప్రభుత్వంలో ఈ అంచెగాండ్రని ఇవాంజలిస్టులు అన్నారట. అంటే సువార్థికులు. ఈ అంచెగాండ్రు వాడు మంచి గుర్రం ఇచ్చాడు, వాడు వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే కొన్ని వందల మంది ప్రాణాలు, వేల మంది ప్రాణాలు వాడి మీద ఆధారపడి ఉన్నాయి. వాడి ఇంట్లో పిల్లగాడికి జ్వరం వచ్చిందని ఆగటానికి వీల్లేదు. వాళ్ళ ఇంట్లో ఏదో మరణం ఉండదని, ఎవరో చనిపోయారని ఆగటానికి వీల్లేదు. మృతులను పాతి పెట్టుకుంటారని వెళ్ళిపోవాలి. వింటున్నారా? నాగటిపై చెయ్యి వేసి వాడు వెనకకు తిరగటానికి వీల్లేదు. వాడు వెళ్ళిపోతూనే ఉండాలి. మధ్యలో నది అడ్డం వచ్చింది అనుకోండి, ఆగకూడదు. ఎందుకు? శాసనం ఎవరిచ్చారు ఇది చెప్పండి? ఎవరిచ్చారు ఇది? రాజుగారు. మామూలు రాజుగారు, చక్రవర్తి ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు నీకు ఈ బాధ్యతనిచ్చాడు. రాజుగారు నీకు ఈ బాధ్యతనిచ్చాడు. నువ్వు ఈ శాసనం తీసుకోకపోతే, నువ్వు ఈ శాసనాన్ని వాళ్ళకి అందించకపోతే కొన్ని వేల ప్రాణాలు
మరణం మీద పడే అవకాశం ఉంది, చనిపోయే అవకాశం ఉంది, హత్యలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ శాసనం తీసుకోవాలి. మధ్యలో నది అడ్డం వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఆగడు, వెళ్తా ఉంటాడు. క్రూర మృగాలు వచ్చినాయి, అడవి మృగాలు వచ్చినాయి, అయినా ఆగడు. ఎందుకు? ఏమున్న దీంట్లో చెప్పండి? జీవశాస్త్రం. ఏమున్నా చెప్పండి? ఇది జీవశాస్త్రం. దీని ద్వారా కొంతమంది అయినా బ్రతుకుతారు. నీ ఆరోగ్యం నువ్వు చూసుకుంటే, నీ పిల్లగాళ్ళ చదువులు నువ్వు చూసుకుంటే, నీ పిల్లగాడికి జ్వరం వచ్చిందని నువ్వు చూసుకుంటే, నా లైఫ్, నా ఉద్యోగము, నా భవిష్యత్తు, నా కెరియరు, నా ఫ్యామిలీ, నా తిండి, నా తాగుడు, నాది అని నువ్వు చూసుకుంటే ఏమవుతుంది? అక్కడ కొన్ని వందల ప్రాణాలు నశించిపోతున్నాయి. సో తుఫాన్ వచ్చినా ఆగడు, క్రూరముగాలు వచ్చినా ఆగడు. ఒక చోట పోయాడు, అక్కడ గుర్రం పోదు, ఎందుకంటే పెద్ద పర్వతం వచ్చింది. పెద్ద పర్వతం వస్తే కాళ్ళతో, మోకాళ్ళతో, మోచేతులతో పర్వతం ఎక్కాడు. కాళ్ళకంత రక్తాలు గారుతున్నాయి, అయినా ఈ మనిషి ఆగుతాడా? ఆగడు. ఎందుకు? ఏమున్న చేతిలో? జీవశాస్త్రం. రక్తాలు గారుతున్నాయి, బురద, ఇప్పుడు ఒళ్ళంతా బురద, మోకాళ్ళకి రక్తం, కాళ్ళకి రక్తం కారుతా ఉన్నాయి. సో లాస్ట్కి ఆ కొండెక్కాడు. కొండెక్కినాక కొండ మీద ఆ గ్రామం ఉన్నది, ఆ గ్రామంలోకి వెళ్ళాడు. ఆ గ్రామంలోకి వెళ్ళి గ్రామం పెద్దకి ఇచ్చాడనమాట ఈ శాసనం. వాళ్ళు తెరిచారు, తెరిచి చదువుకున్నారు. యూదులకు ఎక్కడ లేని ఆనందం. ఎందుకు? ఇప్పుడు వాళ్ళు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారు. హల్లెలూయా. సో వాళ్ళందరూ ఏం చేశారంటే సాష్టాంగపడి దేవునికి ఆరాధన చేశారట. తెలుసు కదా వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అందరూ సాష్టాంగపడి దేవునికి ఆరాధన చేశారు. సాష్టాంగపడి దేవునికి ఆరాధన చేసిన తర్వాత వాళ్ళు కొంచెం తలపైకి ఎత్తారట. తలపైకి ఎత్తితే ఈ యొక్క సువార్తికుడి పాదాలు కనపడ్డాయి వాళ్ళకి. ఏం కనపడ్డాయి చెప్పండి? సువార్తికుడి పాదాలు. ఆ పాదాల నిండా రక్తం ఉన్నది, ఆ పాదాల నిండా బురద ఉంది. వాళ్ళు ఆ పాదాలని ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకుని వాళ్ళు ఏమన్నారంటే, మేము చూసిన పాదాలన్నిటిలో ఇవే అందమైన పాదాలు అన్నారట. ఏమన్నారు చెప్పండి? మేము చాలామంది పాదాలను చూసాము, కానీ ఇంతకంటే అందమైన పాదాలను మేము ఎక్కడ చూడలేదండి. రండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. సో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయానికి వద్దాం. పౌలు గారు ఇదే విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. పౌలు గారు ఏమంటున్నాడంటే 13వ వచనంలో, ఎవరైనా ఈ భూమి మీద అందరికీ మరణ శాసనం ఉంది. పుట్టిన ప్రతి ఒక్కడు ఎక్కడికి పోతాడు? చనిపోతే నరకానికి పోతున్నాడు. ఆలకిస్తున్నారా? యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభువు నమ్ముకోకపోతే పుట్టిన ప్రతి ఒక్కడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతున్నాడు. కానీ యేసు ప్రభు శిలువలో మరణించాడు. నీ మరణాన్ని ఆయన తీసుకున్నాడు. మానవుడు పాపం చేయటం వల్ల దేవునికి మానవునికి పెద్ద అగాధం ఏర్పడ్డది. దేవునికి మానవునికి ఉన్న సంబంధం తెగిపోయింది. దేవుడు మానవుని చేసినప్పుడు మానవుడితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఏ దేవుడైతే సర్వ సృష్టిని చేశాడో ఆ దేవుడే మానవుని కూడా చేశాడు. వింటున్నారండి? ఆయన మానవుని చేసినప్పుడు మంచి సంబంధం కలిగి ఉన్నాడు. కానీ మానవుడు పాపం చేయటం వల్ల మానవుడికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. మానవుడు పాపిగా మార్చబడ్డాడు. ఆ పాపి నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు పాపులుగా మార్చబడుతున్నారు. ఆ పాపం వలన మరణం వచ్చింది. సో ఈ పాపి మరణిస్తే ఎక్కడికి పోతాడో? దేవుడి దగ్గరికి పోడు. ఎక్కడికి పోతాడు? దేవుడు లేని ప్లేస్కి పోతాడు. ఎందుకంటే దేవుడికి మనిషికి మధ్య ఉన్న సంబంధము తెగిపోయాడు. ఈ మనిషి చనిపోతే దేవుని దగ్గరికి పోలేడు, దేవుడు లేని ప్లేస్కి పోతాడు. మరణముతో మనిషి జీవితము అంతము కాదు, మరణము తర్వాతనే జీవితం ప్రారంభమవుతుంది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నరకానికి పోతున్నాడు మనిషి, ప్రతి మనిషి నరకానికి పోతున్నాడని ప్రేమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూలోకంలో సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా వచ్చాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన గొప్ప గొప్ప బోధలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు. కానీ అన్నిటికంటే ఆయన చేసిన గొప్ప కార్యం ఏందో తెలుసా? ఆయన మనందరి పాపాల కోసము కలువరి శిలువలో మరణించాడు. ఆయన మనందరికీ, ఆయన నీ కోసం నా కోసం కలువరి శిలువలో మరణించాడు. కాబట్టి ఇప్పుడు నీవు యేసయ్యా నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తే నీవు రక్షింపబడతావు. నీవు మరణంలో నుంచి ఎక్కడికి వస్తావు? జీవంలోకి వస్తావు. నువ్వు చనిపోయిన ఎక్కడికి పోతావు? పరలోకానికి పోతావు. ఎందుకు? యేసు ప్రభు శిలువలో చనిపోయేటప్పుడు ఏమన్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితే? ఆయన తండ్రి చేతిని విడిచిపెట్టాడు. ఎందుకంటే నీ చేతిని తండ్రి చేతితో కలపడు. సో మరలా నువ్వు ఇప్పుడు యేసయ్యకు ప్రార్థన చేస్తే, నా పాపాలు క్షమించు అని నువ్వు ప్రార్థన చేస్తే తండ్రితో నీకు సంబంధం ఏర్పడుతుంది. నువ్వు చనిపోయిన ఎక్కడికి పోతావు? పరలోకానికి పోతావు. నీవు దేవుని బిడ్డగా మార్చబడతావు. నీ జీవితంలో సంతోషం వస్తుంది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం మనం చదివితే యూదులందరికీ గొప్ప సంతోషమైందట. వాళ్ళు పూరీము అన్న పండగ చేసుకుంటారు. మొర్దెకై హెచ్చింపబడతాడు, ఆశీర్వదించబడతాడు. కాబట్టి రోమా 10:13 ఏమంటున్నాడు చూడండి. ఎందుకనగా ఏమంటున్నాడు చూస్తున్నారా? ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడు. సింపుల్. నీవు మరణములో నుంచి జీవములోకి దాటాలంటే సింపుల్. ఏం చేయాలి? నువ్వు యేసయ్యకు ప్రార్థన చేయాలి. ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు. నీ మీద మరణ శాసనం ఉన్నది. ఈ లోకంలో నీ బంధువులు ఎవరైనా, నీ స్నేహితులు ఎవరైనా, నీ చుట్టాలు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ నేబర్స్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళందరూ చనిపోతున్నారు. కానీ ఒక్కటే ఒక్క చిన్న విషయం చేస్తే వాళ్ళు ఏమవుతారు? నరకము నుంచి జీవంలోకి వస్తారు. మరణము నుంచి జీవం, నరకము నుంచి పరలోకం, దేవుని ఉగ్రత నుంచి దేవుని ఆశీర్వాదంలోకి వస్తారు. హల్లెలూయా. కానీ ఏం చేయాలి? దానికి వాళ్ళు యేసయ్య నామమును బట్టి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. సో ఈ ప్రార్థన చేస్తే రక్షింపబడతారన్న మెసేజ్ దేవుడు ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. అందరు నాకు ఇచ్చాడు అనండి. ఈ మెసేజ్ దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు నాకు ఇచ్చాడు. ఆ అంచెగాండ్రు ఏ విధంగా అది పట్టుకొని వేగంగా పోతున్నారో, తుఫాన్లు వచ్చినా, నదులు వచ్చినా వాళ్ళు ఆకుండా ఎలా పోతున్నారో నీవు కూడా అలా పోవాలి. హల్లెలూయా. సో అట్లా రక్షింపబడతారు. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. చూడండి 14 వచ్చిన రోమా 10:14. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? సింపుల్. పౌలు గారు ఏమంటున్నాడంటే, అందరు నాకెళ్ళి చూడాల, ప్రార్థన చేస్తే రక్షింపబడతారు. ఎవరి నామం ప్రార్థన చేయాలా? యేసయ్య నామం. ప్రార్థన చేయాలంటే వాళ్ళు విశ్వసించాలా? అవునా కదా? సో వాళ్ళు విశ్వసించకపోతే ఎట్లా ప్రార్థన చేస్తారు? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, వినని వాడిని ఎట్లా విశ్వసిస్తారు? ఎందుకంటే కింద 17వ వచనంలో ఏముంటుందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని వాక్యం వలన కలుగుతుంది. సో వాడు ప్రార్థన చేయాలంటే వాడు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. వాడు విశ్వాసం ఉంచాలంటే వాడు ఏం చేయాలా? వినాలి. వినాలంటే ఏం చేయాలి చూడండి. ప్రకటించువాడు లేకుండా వారెట్లో వింటారు. పౌలు గారు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రక్షణ వర్తమానము చాలా సింపుల్ అండి. ఈ జీవశాసనం సింపులా కాదా? ఇదేమన్నా కఠినమైన
7 కొండల మెట్లు ఎక్కాలని ఉందా దీంట్లో? ఏమున్నది దీంట్లో? ప్రార్థన చేస్తే రక్షింపబడుతుంది. కానీ ఇది చెప్పాలంటే ప్రకటించేవాడు ఉండాలి. ప్రకటించేవాడు లేకపోతే ఎట్లా ఉంటారు? వినకపోతే ఎట్లా విశ్వాసం వస్తుంది? విశ్వసించకపోతే ఎట్లా ప్రార్థన చేస్తారు? ఈ రోజున నీ చేతిలో దేవుడు ఈ రక్షణ సువార్త పెట్టాడు, కానీ నువ్వు పోట్లే, నువ్వు ప్రకటించట్లే, వాళ్ళు వినట్లే, వాళ్ళు విశ్వసించట్లే, వాళ్ళు ప్రార్థన చేయట్లే. తద్వారా వాళ్ళు ఎక్కడ పోతున్నారు? నరకారు. మీ అందరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇంటికి పోయినాక గూగుల్లో కొట్టండి హౌ మెనీ డెత్స్ పర్ డే ఇన్ ఇండియా అని. భారతదేశంలో రోజుకి ఎంతమంది చనిపోతున్నారని గూగుల్లో కొడితే 28,000 చిల్లర మంది చనిపోతున్నారు రోజుకి. ఎంతమంది చెప్పండి? 28,000 మంది చిల్లర, 28,600 ఎంతో. క్రైస్తవుల శాతం తీసివేస్తే ఒక 500-600 మందే క్రైస్తవులు అనుకుంటే రోజుకి 28,000 మంది నరకానికి పోతున్నారు. భారతదేశంలో ఎన్ని వేల మంది? 28,000 మంది భారతదేశంలో రోజుకు నరకానికి పోతున్నారు. నాకెళ్ళి చూడాలా, వినాలా? తెలంగాణలోనే దగ్గరగా 1000 మంది నరకానికి పోతున్నారు రోజుకి. కానీ వాళ్ళు బ్రతకటానికి మెసేజ్ ఎవరి చేతిలో పెట్టారు? దేవుడు. చూడండి 14 వచ్చిన వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు, వినని వాని ఎట్లు విశ్వసిస్తారు, ప్రకటించువాడు లేకుండా ఎట్లు వింటారు, ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురో ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్తను ప్రకటించు వారి పాదములెంతో సుందరమై. సో ఎవరైతే ఈ మెసేజ్ తీసుకొని పోతారో, ఎవరైతే ఈ జీవ శాసనం తీసుకొని పోతారో, దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళ ఫీట్, దే హ్యావ్ బ్యూటిఫుల్ ఫీట్ అంటున్నాడు. సువార్త ఎప్పుడు పాదములతో చెప్పబడ్డది. మనము ఎఫెసీ 6లో సర్వాంగ కవచాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు కూడా సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు అంటారు. వింటున్నారా? ఈ సువార్త జోడు నువ్వు వేసుకొని పోతే, నేను పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో సాధు సుందర్ సింగ్ ఇంటికి పోయాను. చిన్న ఇల్లు మ్యూజియం చేసి పెట్టారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే సాధు సుందర్ సింగ్ గారి పాదాలట ఎప్పుడు రక్తం గారేయట. ఎందుకు రక్తం గారేయో తెలుసా? ఆయన హిమాలయ పర్వతాల మీద నేపాల్కి వెళ్ళి సువార్త చెప్పేవాడు. ఆ మంచు మీద నడిచేటప్పుడు ఆ పాదాలు రక్తం గారేయట. కానీ దేవుడు సాధు సుందర్ సింగ్ గారి పాదాలు చూసి ఏమంటాడు? ఎంత సుందరంగా ఉన్నాయంటాడు. మనం ముఖం చూసి, ముక్కు చూసి, మూతి చూసి అందంగా ఉన్నది అంటాం. కానీ దేవుడు ఈ వచనంలో ఏం చూస్తున్నాడు? పాదాలు. ఎందుకు ఈ పాదాలు ఏం తీసుకొని పోతున్నాయి? సువార్తను తీసుకొని. వింటున్నారండి? ఇదే సందర్భంలో ఈ మాట చెప్పబడ్డదండి. చూడండి యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 52:7లో ఉన్న వచనాన్ని పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరం. ఇతను గుర్రం కూడా ఆగిపోయింది, కానీ ఈయన ఆగలేదు. మోకాళ్ళతో పాక్కుంటూ, మోచేతులతో పాక్కుంటూ పర్వతం ఎక్కాడు. రక్షణ సమాచారము తీసుకొని పర్వతం ఎక్కాడు. ఏమంటున్నాడు? ఎన్ని పదాలు రాశాడో చూడండి. సువార్త అంటున్నాడు, సమాధానమట. యేసు ప్రభువు సమాధానకర్త. యేసయ్య పుట్టినప్పుడు దేవదూతలు ఏమని పాడతాడు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం.
యెరూషలేములో వాళ్ళందరికీ కాదండి, ఇది ప్రజలందరికీ. ఈ 127 దేశాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ 250 మంది దేశాల వాళ్ళందరికీ ఇదేంటది? మహా సంతోషకరమైన సువర్తమానం, సమాధానపరిచే వాక్యం. ఇంకేమంటున్నాడు? రక్షణ సమాచారం అట. అందరు రక్షణ సమాచారం అనండి. నీ చేతిలో రక్షణ సమాచారం ఉన్నదా లేదా చెప్పండి. చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, నీ చేతిలో దేవుడు రక్షణ సమాచారం పెట్టినా పెట్టలేదా? నువ్వు పర్వతాలు ఎక్కాల్సిన అవసరం లేదు, నీ కాళ్ళు రక్తాలు కారాల్సిన అవసరం లేదు. నీవు ఇంటి పక్కన వాళ్ళకి చెప్పిన దేవుడు ఏమంటాడో తెలుసా? నీ పాదములు సుందరములు అంటాడు. యేసయ్య నీ పాదాలు ముద్దు పెట్టుకుంటాడు. నరకము నుంచి తప్పించబడ్డోళ్ళు పరలోకంలో నిన్ను ఎదుర్కొని వస్తారు. వాళ్ళు పరలోకంలో నిన్ను చూసి ఎదుర్కొని నీ పాదాలు అక్కడ కూడా ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకుని ఏమంటారు? నీ వల్ల నేను పరలోకానికి వచ్చిన. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అక్క, నువ్వు నాకు చెప్పకపోతే నేను నరకానికి పోయేటోడిని. నువ్వు నాకు పలానా రోజును చెప్పబట్టి నేనేమయ్యాను, ఈరోజు పరలోకానికి వచ్చాను. థ్యాంక్స్ అన్న, నీ మేలు మర్చిపోలేను, నీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయంటారు. రక్షణ సమాచారం దేవుడిని చేతిలో పెట్టాడు. మరణములో వాళ్ళందరూ ఉంటున్నారు, బాధలో ఉంటున్నారు, కన్నీటిలో ఉంటున్నారు, డిప్రెషన్లో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద మరణ శాసనం ఉన్నది. వాళ్ళకి శాంతి లేదు, సమాధానము లేదు. కానీ జీవశాసనం దేవుడిని చేతిలో పెట్టాడు. నువ్వు ఆ కారణం ఈ కారణం చెప్పి యేసు ప్రభు సేవ చేయటానికి, సువార్త చెప్పడానికి ప్రాణాలు ఎంతోమంది అర్పించారు. ఆ రోజుల్లోనే క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే తోమా గారు ఏ రోడ్లు, ఏ ఫ్లైట్లు, బస్సులు లేని ట్రైన్లు లేని ఆ కాలంలోనే తోమా గారు పాకిస్తాన్లో సువార్త చెప్పుకుంటూ భారతదేశం వచ్చి కేరళకు వచ్చి సువార్త చెప్పి చెన్నైలో చనిపోయారు. యేసు ప్రభు శిష్యుడైన తోమ క్రీస్తు శకం 52లో పౌలు గారు యెరూషలేము నుంచి ఇల్లూరికం వరకు 2500 కిలోమీటర్ల భూభాగం అంతా సువార్త చెప్పాడు. నీకు అన్ని అవకాశాలు ఉన్నా, చిన్నది కాలు నొప్పి, ఏలు నొప్పి అని నువ్వు బాధపడుతున్నావు తప్ప, వాళ్ళు ఎందుకు ప్రాణాలు అర్పించారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేను చనిపోయినా పర్వాలేదు కానీ కొన్ని 100 మంది బతకాలి. ఈ నది అడ్డం ఉందని నేను ఆగిపోతే ఏమవుతుంది? ఈ పర్వతం అడ్డం ఉన్నదని నేను ఆగిపోతే ఏమవుతుంది? కొన్ని 100 మంది, 1000 మంది చనిపోతారు. కాబట్టి నేనేం కావాలా? ఏది అడ్డం వచ్చినా నా ఆరోగ్యం ప్రాముఖ్యం కాదు. మన భారతదేశానికి కూడా కొన్ని 100 మంది ఫారెన్ మిషనరీస్ వచ్చారు. విలియం కేరీ కావచ్చు, సిటీ స్టడీ కావచ్చు, గొప్ప గొప్ప మిషనరీస్ వచ్చి భారతదేశంలో సువార్త చేశారు. వాళ్ళు విలియం కేరీ గారి గురించి మీరు ఇంటి పైన గూగుల్లో కొట్టారు. మన భారతదేశంలో ఫస్ట్ న్యూస్ పేపర్, ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్, ఫస్ట్ డిక్షనరీ అన్ని విలియం కేరీ గారు. వాళ్ళు మిషనరీస్గా వచ్చి ఏదో దేశం నుంచి భారతదేశానికి వచ్చి అన్ని రకాలుగా పరిచయం చేస్తూ వచ్చి, కాటన్ అనే దొర తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలను, ఎడారిగా ఉన్న నేలను ఆయన ఏం చేశారంటే బంగారంగా మార్చారు. వాళ్ళు ఇప్పటికీ సంవత్సరానికి 3 పంటలు వేస్తారు. ఒక్క వారం రోజుల గ్యాపే ఇస్తారు. కోత కోస్తారు, వారం రోజుల గ్యాప్ తర్వాత నెక్స్ట్ పంట పడుతుంది. వాళ్ళ భూములు బంగారం. ఎందుకు? ఎవరో ఒక తెల్లాయన వచ్చిండు, ఆయన జీవితాన్ని ఇక్కడ దారబోసి, సర్ ఆర్థర్ కాటన్. కానీ నీవు నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు. నీ ఇంటి పక్కన వాళ్ళు, నీ బంధువులు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మనం రోజు కొట్టుకు పోయేటోళ్ళు, మనం రోజు షాప్కి పోయి కిరాణా సరుకులు తెచ్చేటోళ్ళు, నీ బండి రిపేర్ చేసేటోళ్ళు,
నువ్వు పనికి పోయాక అందరూ నరకం నరకం అని రాసుకొని కూర్చుంటే నువ్వు ఈ పని నువ్వు చేసుకొని వస్తుంటావు, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు. దేవుడు ఎందుకైనా దేవుడు కలవరి శిలువలో మరణించింది? రక్షణ సమాచారం దేవుడు నీ చేతిలో పెట్టాడు, అవునా కాదండి? ఎట్లా టైం వేస్ట్ చేయబుద్ధి అవుతుంది మనకి? ఎట్లా నువ్వు పరలోకానికి పోగలుగుతావు? ఎట్లా నువ్వు చెప్పుకుంటావు నేను చనిపోయినా నేను పరలోకానికి పోతాను, నా దేవుడు నాకున్నాడని ఎట్లా నువ్వు చెప్పుకుంటావు? ఆయన పనే నువ్వు చేయటం లేదు. రాజుగారు చెప్పిండని వాళ్ళు కొండలు వచ్చినా ఆగలే, నదులు వచ్చినా ఆగలే. మనకు ఆజ్ఞ ఇచ్చింది రాజుగారా కాదా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి 2 వచనాలు. సో యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, నేను రాజును, నా అధికారం లేనిది ఏ ఏరియా లేదు, ఎక్కడ మీరు ఒక్క అడుగు కూడా ఒక్క స్క్వేర్ ఫీట్ కూడా చూపించలేరు. నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నాను వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా. యేసయ్య ఏమంటున్నాడంటే, అందరు నాకే చూడాలి, నాకు అధికారం ఉన్నది, నేను రాజుని, నేను రాజులకు రాజును ప్రభువులకు ప్రభు, నేనే ప్రైమ్ మినిస్టర్ని పెడుతున్నా. రోమాపత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దేవుడు ఏమంటాడంటే, అధికారులను రాజులను పెట్టేది నేనే అంటాడు. సో అందరూ ఆయన కింద, ఆయనదే అధికారము. ఇంకేమంటున్నాడు అంటే, నేను మీతో ఉంటా అంటున్నాడు, సదాకాలము నేను మీతో ఉంటా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయి. ఇది మన రాజుగారి ఆజ్ఞ. నువ్వు ఆరాధన చేస్తావు, నువ్వు రాజు అయ్యా, నువ్వు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అంటావు, కానీ రాజుగారు చెప్పిన మాట నో. మళ్ళీ నీ అపోహ ఏంటంటే, నేను పరలోకానికి పోతా, నాకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉంది, మొత్తం బంగారమే, ముందు డబల్ రోడ్డు కూడా బంగారమే అని కలలుగా అంటాం. యాడ్ నుంచి తెచ్చి నీకు బంగారంతో డబల్ బెడ్రూమ్ ఎత్తడు వేసాయా? ఏం పని చేస్తున్నావు నువ్వు? ఆయన మాట వింటున్నావు? అసలు అంతటా అందరూ మారు మనసు పొందాలి, అది ఆయన ఆజ్ఞ. దేవుని యొక్క చిత్తం ఏంటిదంటే, చూడండి, 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఆయన అందరి కోసం చనిపోయాడు. అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అన్ని వంశాలు, అన్ని గోత్రాలు, అవునా కదా? ఆయన కోరిక ఏంటంటే, ఆయన పరలోకంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు మీకు అది కంటత రావాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు ఏమని వ్రాయబడ్డదంటే, ప్రతి భాష, ప్రతి జనం, ప్రతి వంశం, ప్రతి గోత్రం, ప్రతి ప్రజ ఆయన ముందు నిలవబడి ఆయనను స్తుతించాలి. అది ఆయన కోరిక. ఇక్కడ 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనములో ఆయన కోరిక మరొక విధంగా ఏం చెప్తున్నాడంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలని అందరి కోసం చనిపోయాడు. అంటే నువ్వు ఆయన సిలువ రక్తాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావు. ఈరోజు మనము ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఒక 50 మంది కోసం భోజనం చేసామనుకోండి, 30 మందే వచ్చారనుకోండి, 20 మంది భోజనం ఏమైంది? వేస్ట్ అయింది. సో యేసయ్య అందరి కోసం రక్తం గార్చాడు, కానీ కొంతమందే ఆయన నమ్ముకుంటున్నారు. ఆయన సిలువ శ్రమను,
ఆయన త్యాగాన్ని నువ్వేం చేస్తున్నావో వ్యర్థం చేస్తున్నావు. దేవుడి యొక్క రక్షణ సమాచారాన్ని, ఈ యొక్క రక్షణ వార్తను ఆయన దేవదూతలకి ఇలా, దేవదూతలకి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, మనకంటే బాగా చెప్తారు. కానీ ఆయన నిన్ను నమ్మి నీ చేతిలో పెట్టాడు. కానీ నువ్వెప్పుడు నేను, నా ఇల్లు, నా శరీరం, నా సుఖమే ఆలోచిస్తున్నా. ఎంత భయంకరమైన మనుషులమో మనం అర్థమవుతుందా? 2 పేతురు 3వ అధ్యాయం 8-9 వచనాలు ఆయన ఏమంటాడంటే, ఎవడును నశింపక అందరూ మారు మనసు పొందవలనని ఆయన రాకడని ఏం చేస్తున్నాడట? ఆలస్యం చేస్తున్నాడు. ఎవడు నశించొద్దు కదా. కాబట్టి ఈ యొక్క రక్షణ సమాచారం మనం తొందరగా తీసుకెళ్ళాలి. ఇది ఆగటానికి వీల్లేదు. ఎన్ని కారణాలు వచ్చినా ఆగటానికి వీల్లేదు. ఒక 2-3 నిమిషాలు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకొని మీరు వారానికి ఎంతమందికి సువార్త చెప్పాలనుకుంటున్నారో తీర్మానం చేసుకొని ప్రోత్సాహకరంగా ఉండాలని లేచి నిలబడి చెప్పండి. సరేనా, ఇంతమందికి నేను సువార్త చెప్పాలనుకుంటున్నా వారంలోనే, విశ్వాసంగా దేవునికి నమ్మకంగా జవాబుదారిగా ఉండాలని చెప్పండి. సో 2-3 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం కదా. దాంతో మనం క్లోజ్ చేసుకుందాం. అందరు దయచేసి తలలోంచు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు మరణ శాసనంతో పుట్టాడు. కానీ యేసయ్య సిలువలో అందరి కోసం మరణించారు. దయచేసి 2 నిమిషాలు ప్రార్థనలో ఉన్నాడు. తీర్మానం చేసుకుని, చిన్నపిల్లలైనా పర్వాలేదు, మీరైనా మీరు తీర్మానం చేసుకోవచ్చు. మీ స్కూల్లో, మీ క్లాస్లో మీ పిల్లలకు మీరు చెప్తాను, మనుషులందరూ నరకానికి పోతూ ఉంటే యేసయ్య లోకానికి వచ్చాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎవడును నశింపక అందరూ నిత్య జీవం పొందాలని. యెషయా గ్రంథంలో ఉన్న 2వ శాసనం కేవలము శారీరక మరణము నుంచి మాత్రమే తప్పించింది. ఇది శారీరక మరణము కాదండి, శారీరక మరణము కాకుండా నరకము నుంచి, నిత్య మరణము నుంచి, 2వ మరణం నుంచి తప్పిస్తుంది. ఆ రక్షణ సమాచారం దేవుడు నీ చేతిలో పెట్టాడు. నీకు కావలసిన సాధనం ఇచ్చాడు, నీవు త్వరగా వెళ్ళి చెప్పు అంటున్నాడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేస్తారు? వినని వాణిని ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటింపబడువాడు లేకపోతే, ప్రకటించేవాడు లేకపోతే ఏ విధంగా వింటారు? నువ్వు ప్రకటిస్తే వాళ్ళు మరణము నుంచి నిత్య జీవములోకి దాటే అవకాశం ఉన్నది. ప్రతి వారం నువ్వు బలలో పాల్గొంటున్నావు. బలలో పాల్గొనాలంటే 1 కొరింథీ 11:26లో మీరు ఆయన రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీవు ఆయన మాటలు ప్రకటించకుండా బలలో పాల్గొనటానికి వెళ్ళాదు. నీవు ప్రచురిస్తావా, ప్రకటిస్తావా? ప్రతి వారం బలలో పాల్గొంటున్నావు. తీర్మానం చేసుకొని, దేవా నేను వారానికి ఇంతమందికి ప్రకటిస్తాను, వారానికి 2కి, లేకపోతే కనీసం 1కి, లేకపోతే 3కి నువ్వు తీర్మానం చేసుకో. నీ సన్నిధిలో నేను ఇప్పుడు ఒప్పుకుంటానని తీర్మానం చేసుకో. అప్పుడే నువ్వు ఆదివారం వచ్చి బలలో పాల్గొనగలవు. ఎందుకంటే బల్ల ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఆయన మరణాన్ని ప్రచురించాల. ఆయన సిలువ మరణము ఇతరులను మరణము నుంచి తప్పిస్తుంది. ఆయన అనేకుల కొరకు విమోచన క్రయధనముగా సిలువలో మరణించాడు. ఆ మరణాన్ని నువ్వు ప్రచురిస్తే 2వ మరణం నుంచి తప్పించబడతారు. కాబట్టి దేవా నేను ప్రతి వారం బల్లలో పాల్గొనేటప్పుడు నాయన వారానికి 1కి ప్రకటిస్తాను, 2కి ప్రకటిస్తాను, 3కి ప్రకటిస్తానని తీర్మానం చేసుకోండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. దయతో మమ్మను క్షమించండి నాయన. ప్రభు నాయన, మేము నాయన సోమరులుగా ఉంటున్నాము తండ్రి. ప్రభు నాయన, అందరూ నరకానికి వెళ్తుంటున్నాను. ప్రతిరోజు 1000 మంది నరకానికి పోతున్నా. మా చేతిలో రక్షణ సమాచారం ఉంచుకొని ప్రభువా మేము ఎందుకో భయపడుతున్నాము తండ్రి, ఎందుకో ఆలోచిస్తున్నాము తండ్రి, ఎవరికో భయపడుతుంటున్నాము.
అలనాడు శిష్యులు ప్రభువా ఈ రోజు వరకు నాయన ఎంతోమంది తమ ప్రాణాలను లెక్క చేయకుండా తమ వ్యక్తిగత జీవితాలను కుటుంబ జీవితాలను పక్కన పెట్టి నాయన నీ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. అట్టి సమర్పణ మాకు దయచేయండి తండ్రి. ప్రభువా మేము కూడా తండ్రి అంచగాండ్ర వలె వేగముగా తండ్రి ఈ రక్షణ సమాచారం ప్రకటించడానికి కృపను మీరు దయచేయండి తండ్రి. ప్రభువా సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములని నీ వాక్యం చెప్తా ఉంది తండ్రి. నీ చేత నాయన మేము ఆ విధంగా మెప్పు పొందటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా. మేము తండ్రి ప్రతి వారము నాయన నీ సువార్తను ప్రకటించే వారముగా ఉండటానికి నీ కృపాన్ని సహాయం చేయమని నాయన తీర్మానం చేసుకున్న ప్రతి నీ బిడ్డను నాయన నీవే దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని నీ పాదముల దగ్గర పడవేసుకుంటూ నాయన విన్న వాక్యము నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా నూరంతల ఫలము తీసుకుని రావటానికి నీ కృపను మీరు దయచేయమని ప్రభువా నాయన ఈరోజు ఈ యొక్క వాక్యము నాయన మా జీవితాలను మీరే మార్చమని యేసు ప్రభువారి తండ్రి శక్తిగల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.